సో వారంలో మూడవ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా మూడవ రోజు ట్రేడింగ్లో కూడా లాభాల్లోనే ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల పురోగతిపై ఆశలు, ముడి చమురు ధరల దిగిరావడం ఇందుకు దోహదపడ్డాయని చెప్పచ్చు. మరి అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ 28 పైసలు తగ్గింది, 93.44 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే బ్రెంట్ ముడి చమురు ధర 0.68% తగ్గి $94.84 వద్ద ట్రేడ్ అవుతుండడం విశేషం. ఆసియా మార్కెట్లని లాభాల్లోనే ముగిశాయి. మరి అలాగే ఐరోపా మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ఆరంభం అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఏంటంటే ప్రస్తుతం స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి ఏ స్క్రిప్ట్స్ని మనం యావరేజ్ చేయొచ్చా, యావరేజ్ చేయాలంటే ఏ స్టేజ్ దగ్గర చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద మనం సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ప్రైమ్ 9 మీకోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ముందు మీకు ఒక విన్నపం. తప్పనిసరిగా ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ చూసి కాల్ చేయండి, స్క్రిప్ట్స్ ఏవి కావాలో అడగండి. అయితే తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా, సో క్లియర్గా ఏంటంటే మీరు ఓన్లీ మొబైల్లో మాట్లాడండి. తప్పనిసరిగా మీకు మంచి సలహా సూచన అందుతుంది. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, మరి మూడో రోజు కూడా లాభాల్లోనే ముగిసే స్టాక్ మార్కెట్, మరి ఏంటి సార్, ఏంటి పొజిషన్ ఏంటి, ఇవాళ ఎలా ఉండబోతోంది? ఒక 30 సెకండ్స్ మనము బ్రీఫ్ తీసుకుంటే కాలస్ తీసుకుందాం. గిఫ్ట్ 50 వీక్ 125 అంటే కంటిన్యూస్గా యూఎస్ మార్కెట్స్ పెరిగినాయి కదా. సో 9 డేస్ S&P, దాదాపు 12 డేస్ నాస్డాక్ అట్లా పెరిగినాయి సార్. సో దాని అనుగుణంగా అవి ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే అప్ అండ్ డౌన్ మామూలుగా ఇంక మామూలే కదా. సో మళ్ళీ నిన్న ఆయన ఎక్స్టెండ్ చేసే సీజ్ ఫైర్ దానికి డేట్ ఎక్స్టెండ్ చేసేదానికి మళ్ళీ ఇది అయిపోయింది. దాని అనుగుణంగా యూఎస్ మార్కెట్స్ డౌన్లోనే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 125 పాయింట్స్ వస్తుంది, మనకు కూడా 100 పాయింట్స్ దాదాపుగా డౌన్ ఓపెన్ అవ్వచ్చు. గ్లోబల్ హ్యూస్టన్ కాషియస్, ఎందుకంటే కొంచెం పెరుగున్నాయి, అది కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం తగ్గినా పర్లేదు. సో మెయిన్ ఇది ఆయిల్ ప్రైసెస్ మనకి కొంచెం పెరిగినాయి, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పెరిగినాయి. సో ఇంకా 98 బ్రెంట్ క్రూడ్ అయితే 98 అయిపోయింది, దాదాపు 90, 88 దాకా వచ్చి మళ్ళీ పెరిగిపోయింది. సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది కొంచెం అంటే లిమిటెడ్ రిలీఫ్ ఇచ్చిందేమో అనుకోవచ్చు ఒక రకంగా, కానీ అన్సర్టనిటీ అని ఇంకా మార్కెట్లో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ అమ్ముతూనే ఉన్నారు, ఎక్కడ ఆగలేదు. సో అంటే రీసెంట్ కొంచెం పెరిగింది కాబట్టి మనకు కూడా కొంచెం రీట్రేస్మెంట్ కొంచెం వెనక్కి రావడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంటుంది. 17% పడి 10% పెరిగాం మనం, 7% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో ఆ 10%లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం ఇలాంటి టైంలో ఉపయోగించుకుంటారు. సో అది మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేశారు. అంటే అన్సర్టనిటీ ఎప్పటికి 1 డేనా 5 డేసా ఏంలే, అంటే ఇక ఇన్ఫినిటీ ఎప్పటికైనా కావచ్చు. ఈ సెకండ్లో సెటిల్ కావచ్చు, లేకపోతే 1 మంత్ పట్టచ్చు, యుక్రెయిన్ రష్యా వార్ లాగా ఇంకా కంటిన్యూ కావచ్చు. రైట్ సార్. సార్ ఈ పాయింట్ చెప్దాము. మనం అనుకుంటూ ఉంటాం ప్రభు గారు కదా, అందరూ మార్కెట్లో ఇవాళ వేచి చూసే ధోరణి చూపించండి అని చెప్పి. అయితే ఏంటంటే అంతర్జాతీయంగా ట్రంప్ కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ వాళ్ళు కూడా అంటే వేచి చూసే ధోరణి ఉందా ఏంటి ప్రస్తుతం పరిస్థితుల్లో? సో ఆయన ఒప్పుకున్నా అవతల ఒప్పుకోవట్లేదు. సో సార్ ఈ పాయింట్ మనం డిస్కస్ చేద్దామా, కాలర్స్ తీసుకుందాం సార్. సో వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. షార్ట్స్ ఉన్నాయి సార్, చెప్పండి. ఫ్రెష్ బైక్ సఫ్లర్ ఇండియా లిమిటెడ్. ఒకసారి చెప్పండి. సఫ్లర్ ఆ టైంకే డిస్టర్బెన్స్ వస్తుంది. స్పెల్లింగ్ సఫ్లర్ ఫ్రెష్ బై సార్. వాయిస్ కొంచెం రెండో చెప్పండి. ఈ లోపల స్వరాజ్ ఇంజనీరింగ్ ఒకటి. ఫస్ట్ చెప్పండి. సఫ్లర్ అండి, ఇండియా లిమిటెడ్. సప్లర్ ఇండియా లిమిటెడ్. ఓకే. ఫ్రెష్ బై సార్. ఓకే, రెండు ఫ్రెష్ బై. ఓకే సార్. స్వరాజ్ ఇంజనీర్ వచ్చి స్వరాజ్ ఇంజన్స్ 4035 అదే కదండి? ఫ్రెష్ బై. ఓకే, ఏ రేట్లో కొన్నారు? ఫ్రెష్ బై. ఓకే, 4035 న్యూట్రల్లో ఉంది. మీకు కొంచెం చూస్తే 1 సెకండ్ ఏంటి స్టక్ అవుతుంది, ఒక్క నిమిషం అండి. సిస్టమ్ స్టక్.
స్వరాజ్ ఇంజిన్స్ వచ్చేసి 4035 న్యూట్రల్ ఉంది, కొంచెం బ్రేక్అవుట్ అయింది, తీసుకోవచ్చండి, ఎంటర్ కావచ్చు. మీకు ఎక్కువ ప్రాఫిట్ కాకపోయినా మీకు 4250 దాకా రావచ్చు. ఏదైనా మీకు 3900 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ట్రెండింగ్ అప్పే ఉంది, తీసుకోవచ్చండి. ఫ్రెష్ బై కూడా ఎంట్రీ కావచ్చు. మీకు రిజల్ట్స్ కూడా చూస్తే లాస్ట్ రిజల్ట్స్ చూస్తే పర్వాలేదు. 473 క్రోర్స్ అక్కడ, డిసెంబర్ 546 క్రోర్స్. మా ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పెరిగింది. సో డెట్ కూడా కొంచెం తగ్గుతుంది, తీసుకోవచ్చండి. యూ కెన్ బై. సప్లా ఇంకోటి కూడా చెప్పినట్టున్నారు, అది రాలేదు. సరే సార్, మళ్ళీ ఒకసారి నాకు మళ్ళీ కరెక్ట్ స్పెల్లింగ్తో మళ్ళీ మాట్లాడండి సార్. సో సార్ మరో కాల్ అండి, శ్రీకాంత్ గారు నాగోల్ అండి. సార్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అదానీ ఎనర్జీ ఈ రేట్ తీసుకోవచ్చా సార్ ఇప్పుడు? అదానీ ఎనర్జీ ఫ్రెష్ బై. ఓకే, అదానీ గ్రీన్ ఎనర్జీ 11 గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ సార్. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ అన్నప్పుడు ఏమవుతుందంటే మినిమం 3-5 years అబోవ్. అంటే అట్లాంటి స్టాక్స్లో కొంచెం మనం అది పడ్డప్పుడల్లా, నేను ఎక్కువసార్లు చెప్తూనే ఉన్నా, పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం మనం అనుకున్న టార్గెట్ 100 అనుకుంటే 5-10 అట్లా, 1000 అనుకుంటే ఒక 25-30-40 అట్లా ఆ డౌన్ టైంలో అక్రూడ్ చేసుకుంటూ పోవాలి. బట్ కింద నుంచి బాగా ఇదైపోయిందండి, బ్రేక్అవుట్ అయిపోయింది. 1150 1200 దాకా రావచ్చు అని మేము ఇదివరకు ఛాన్సాలు చెప్పుకున్నాం. 1200 దాకా ఛాన్స్ ఉంది. 1131 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఎందుకంటే ఇంత పెరిగింది కదా, కింద నుంచి దాదాపు 800 నుంచి కంటిన్యూస్గా పెరిగింది. సో ప్రాఫిట్ కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ కట్ అయితే రావచ్చు. లేదా అది క్రాస్ అయిందంటే మటుకు 1250 దాకా రావచ్చు అండి. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, శ్రీనివాసరావు గారు జగ్గైపేట నుండి. సార్ నమస్కారం అండి శ్రీనివాస్జీ. సార్ ఒకటి వచ్చేసి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అండి. గోకెక్స్. ఓకే. ఇంకోటి వచ్చి చాయిస్ ఇన్ అండి. ఇంకోటి సాయి చాయిస్ ఇన్. చాయిస్. 1 సెకండ్. అవి ఫ్రెష్. ఇంకోటి వచ్చి సుజలాన్. సార్ శ్రీనివాస్ గారు మొత్తం 3 ఫ్రెష్ లేదండి, ఏ రేట్లో తీసుకున్నారు? తీసుకోలేదండి, ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా, వెయిట్ చేయమంటారా? 3 ఫ్రెష్. ఓకే రైట్ సార్. రెండోది ఏంటంటే చాయిస్ ఇన్. చాయిస్ ఇన్. చాయిస్ ఇంటర్నేషనల్ వస్తుంది. ఓకే చాయిస్ రైట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఏమో సుజలాన్ లాంగ్ టర్మ్ సార్. అది మీకు లాంగ్ టర్మ్ 53 ఉంది, 1% పెరిగింది నిన్న కూడా. మీకు బ్రేక్అవుట్ అయింది, పర్వాలేదు. మళ్ళీ హై లాగా మీకు హై ఎప్పుడు రీసెంట్ హై చూస్తే దాదాపుగా మీకు వచ్చేసి 71, ఎప్పుడు 30th May. మళ్ళీ వస్తే అక్కడ దాకా రావచ్చు. ఎందుకంటే ఇది స్క్రిప్ట్ కొంచెం లాంగ్ టర్మ్, రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువ యూసేజ్ అప్పుడు వస్తుంది. సో లాంగ్ టర్మ్కి అయితే కొంచెం కొంచెం అక్రూడ్ చేసుకుంటూ ఉండాలి. షార్ట్ టర్మ్కి అయితే ఈ రేంజ్ బౌండ్లో ఈ 55 నుంచి 75, మళ్ళీ మీకు 55 కట్ అయితే దాదాపు 38 ఆ రేంజ్కి వస్తుంది. 38 to 71 ఆ రేంజ్లోనే కొన్నాళ్ళు నడుస్తుంది. ఇక కొన్నాళ్ళు కూడా ఇంకా ఉండొచ్చు, టైం తీసుకుంటుంది బాగా. చాయిస్ ఇన్ అన్నారు, చాయిస్ ఇన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 726 ఉంది, న్యూట్రల్ ఉందండి మొన్న. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్. ఇది ఫ్రెష్ బయింగ్ కూడా కావచ్చు, మీకు 850 దాకా, 830 to 850 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి, బ్రేక్అవుట్ అయింది కాబట్టి. చాలా స్టాక్స్ కూడా కింద నుంచి పెరుగుతున్నాయి, అది అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువ మంది కూడా మొన్నటిదాకా వాల్యూ బయింగ్ అవ్వలేదు, సెల్లింగ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు కొన్ని స్టాక్స్లో వాల్యూ బయింగ్ అవుతుందండి. అదానీ గ్రీన్. ఇంకోటి ఏంటండి ఏదండి? చాయిస్ ఇన్, అలాగే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్, అదానీ గ్రీన్, సుజలాన్. 3. ఓకే ఓకే రైట్ సార్.